రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్ రోజు రోజుకు కూడా మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న హరీష్ రావుకు సంబంధించి, నేడు కేటీఆర్కు సంబంధించి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సిట్కు సంబంధించి విచారణ కొనసాగబోతుంది అంటూ కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. మనతో పాటు హేమ శ్యామల గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఇటు జీహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ సిట్కు సంబంధించిన దర్యాప్తు వల్ల ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందా ఏంటి అనేది కూడా వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది అసలు పూర్తి స్థాయిలో ఈ సిట్ విచారణ? పూర్తిగా కూడా టాపిక్ డైవర్షన్ అనుకుంటారా, లేకపోతే మరే కారణం అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది? క్లియర్గా అది డైవర్షన్ టాక్టిక్స్లో భాగమే. ఆల్మోస్ట్ ఆల్ 2 years నుంచి జరుగుతుంది. ఇది కొత్తగా కాదు. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ అవుతున్నారని తిప్పిపించిండ్రు. అక్కడ ఎటువంటి ఆధారాలు ప్రూవ్ చేయలేకపోయినారు. కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి అదే వేసిండ్రు, అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా సీరియల్ మాదిగా, వెబ్ సిరీస్ మాదిగా నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఏదో ఒక అంశం ప్రజలలోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతున్న క్రమంలో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ టైంపాస్ చేస్తుంది. నిజంగానే దాంట్లో ఏమైనా జరిగింది అని అంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అధికారులు ఉన్నారు, అండ్ వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు. కానీ 2 years పాటు ఒక్క ఆధారం కూడా అఫీషియల్గా చూపించకుండా జస్ట్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. రీసెంట్గా చూసిండ్రు, ఒక మంత్రుల మధ్యలో లొల్లీలు అయినాయి, ఒక స్కామ్ గురించో దేనికో. వాళ్ళు బయట లొల్లి చేసుకుంటే దాన్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేశారు. ఇదే కాదు, గతంలో హిల్ట్ పాలసీ కానివ్వండి, మూసీ కానివ్వండి, మన హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్సే కానివ్వండి, హైడ్రాక్ సంబంధించి ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. సింగరేణి అంశమే కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఏదో ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మేము ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లే, ఖచ్చితంగా మా నిజాయితీని నిరూపించుకునే అవకాశం వచ్చిందనేది మేము భావిస్తున్నాం. డెఫినెట్గా ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి దీంట్లో ఎటువంటి వారికి ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. అయినా కూడా నోటీస్ ఇచ్చారు. మేము వారికి సహకరిస్తూ వారు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మాకేమనిపిస్తుందంటే అధికారులు మా నాయకులకు చెమటలు పట్టించే విధంగా ఉన్నట్టు లేదు, మా వాళ్ళే వారికి చెమటలు పట్టే విధంగా కూడా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిమిషంకి బయటికి పోయి ఏం అడగాల భయం అవుతుంది అని ఇట్లా సమాధానం చెప్తున్నారు, అట్లా సమాధానం చెప్తున్నాను. లాస్ట్ టైం హరీష్ రావు గారు మీటింగ్ పెట్టినప్పుడే మనకు అర్థమైంది. అండ్ ఇమీడియట్గా హరీష్ రావు గారి ఇన్వెస్టిగేషన్ అయిపోయి బయటికి రాగానే ఇంకొక లీక్, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే అందుకని ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నారు అని అన్నారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హరీష్ రావు గారు, నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఆడియో వీడియో రికార్డ్ ఉంటుంది, బయట పెట్టండి దమ్ముంటే, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా ఒక వ్యక్తులు ఇంకొక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు కూడా ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిచింది, కానీ అది బయటికి రాలేదు. ఎందుకంటే ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా జరగాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా క్యారెక్టర్ మీద దెబ్బతీయాలి, ప్లస్ పార్టీని దెబ్బతీయాలనే ఇదితోటే ఇలాంటి చిల్లర రాజకీయాలకి తెరదీర్చిండు తప్ప, కక్ష రాజకీయాలకి తెరదీర్చిండు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. రైట్. అంటే ఈ సిట్కు సంబంధించిన విచారణ జరుగుతుంది కదా ఇప్పుడు పూర్తి స్థాయిలో. మొన్న హరీష్ రావుకు సంబంధించి నేడు కేటీఆర్ మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం పూర్తి స్థాయిలో ఎన్నికలలో పడదా? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరం కానీ, జిల్లాలకు సంబంధించిన మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదా బీఆర్ఎస్ పార్టీ? జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశం అయితే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసుకోండి, చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. యూజువల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి 100కి పైగా సీట్లు సర్పంచ్లే వస్తాయి. కానీ ఈసారి భిన్నంగా రిజల్ట్ వచ్చినాయి. 45% పైగా సర్పంచ్లు గెలవడం జరిగింది. మిగతా వాళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఖర్చు అయినాయి. అండ్ అక్కడున్న మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా వివరించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడున్న సర్పంచ్లను ఇబ్బంది పెట్టారు. కానీ ఎంత ఇబ్బందులు ఉన్నా ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాయకులు బలంగా నుంచొని గెలవడం జరిగింది. అదే రిజల్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్లలో లేదంటే కార్పొరేషన్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో వస్తుందన్న భావనతోటి, అట్లా గిట్ట వస్తే మళ్ళీ ఆయన సీటుకి ఏమైనా ఎసరు అవుతుందన్న ఉద్దేశంతో అదొక భయం. అదే కాకుండా రీసెంట్గా మీరు చూడవచ్చు ఎన్టీవీలో ఒక కథనం, ఏబిఎన్లో ఒక కథనం, మంత్రుల మధ్యలో గొడవలు.
సో ఈయననే ఒక తెల్ల కాగితం లాంటోడు, ఈయననే మంచోడు, మిగతా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా దొంగలు, దోపిడీ రకాలుగా ఆయననే కొంతమంది మీడియా ఛానల్కి లీకులు ఇచ్చుకుంటా వాళ్ళ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడడం. అదే మీడియా పరంగా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నారు అని వాళ్ళు కూడా చెప్పడం, బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయే, మరి ఎవరు దాన్ని అంటే ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా గమనించాలి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగతంగా ఎవరు చేయరు, దేశ రాష్ట్ర భద్రతలని ఉద్దేశించి ప్రజలని ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళ సెక్యూరిటీని ఉద్దేశించి వాళ్ళు ఏమైనా సెన్సిటివ్ అంశాలు ఉంటే దానిని కట్టడి చేయడానికి మాత్రమే కొన్ని చర్యలు తీసుకుంటారు. కానీ దీన్ని ఒక భూతద్దంలాగా చూసి వ్యక్తిగతంగా వీళ్ళు కొంతమంది పర్సనల్గా వెళ్ళి ఫోన్లు విన్నారు, దాంతో ఎవరికి లాభం అవుతుంది? నా కేటీఆర్ గారికి కాదు, హరీష్ రావు గారికి కాదు, కేసీఆర్ గారికి వాళ్ళ పర్సనల్ లైఫ్తో రూపాయి లాభం రాదు, పార్టీకి లేదు, వాళ్ళకి కాదు. సో దాంతో ఏం చేసుకుంటారు? సో ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఆపేసి ప్రజల మీద ఫోకస్ చేసి ఇస్తా అన్న హామీలను నెరవేర్చింది. కనీసం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనైనా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. లేదు ఇట్లనే మేము పోతామంటే ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. రైట్, చూసారు కదా, మొత్తంగా హేమ శ్యామల గారి వాదన ఒకటే. ఆ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్లలో ప్రభుత్వానికి సంబంధించి ఇరకాటంలో పడుతుంది తప్ప విపక్షం ఎప్పుడు కూడా ఇరకాటంలో పడితే రాబోయే ఎలక్షన్లలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాదు, మళ్ళొకసారి కూడా సర్పంచ్ ఎన్నికల రిజల్ట్సే కూడా రిపీట్ అవుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.